బ్రహ్మదేవంలో గిరిజనులకు ఇళ్ల స్థలాలు, ఇల్లులు మొదట ఇచ్చింది టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, ఇదే పని గోవర్ధన్ రెడ్డి చేయకపోగా చేసే వారిని విమర్శించడం అలవాటైపోయిందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని టీడీపీ కార్యాలయంలో రమేష్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ బ్రహ్మదేవం గిరిజనులకు ప్లాట్లు కేటాయింపు, ఇల్లు నిర్మాణంపై అవాస్తవాలు మాట్లాడొద్దని, వాస్తవాలు మీకు తెలుసా అని ప్రశ్నించారు. ముంపు ప్రాంతంలో గిరిజనులకు స్థలాలు ఇచ్చారని, విలువైన స్థలాలు తమ అనుచరులకు ఇచ్చారని చెప్పారు. 90 లక్షల రూపాయల గిరిజనుల ఇళ్ల కోసం రక్షణ గోడ, డ్రైన్లు నిర్మిస్తున్నామని, ఇది అభివృద్ధి కాదా అని అడిగారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు, బొబ్బేపల్లి వెంకయ్యనాయుడు, దాసరి శ్రీనివాసులు, పిన్నప్రెడ్డి దయాకర్ రెడ్డి, చింతా సుబ్బిరామిరెడ్డి, మారుబోయిన వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 10/5/2026 బ్రహ్మదేవం గిరిజన కాలనీలోని సబ్స్టేషన్ పక్కన ఉన్న గిరిజన కాలనీలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ప్రతిపక్ష నాయకులుగా ఉండే రావడం, పరిశీలన చేయడం మంచిదే. కానీ అక్కడికి వచ్చి అన్ని అవాస్తవాలు, విరుద్ధమైన ప్రకటనలు తప్పితే ఆ గిరిజనులకు మేలు చేయాలని చెప్పే ఒక తపన ఏమి మాజీ ఎమ్మెల్యే గారికి కనపడలేదు. ఆయన వచ్చి అక్కడ ఏం మాట్లాడారు? గిరిజనులకు ఏం చేయడం లేదు చంద్రమోహన్ రెడ్డి గారు, మేమంతా చేశామన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు, మీకు అసలు వాస్తవాలు తెలుసా? అక్కడ 120 ప్లాట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో 88 మంది గిరిజనులు అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాం. ఇంకా 32 ప్లాట్లు హై స్కూల్ దగ్గర ఉండే గిరిజనులకు ఇవ్వాలని, ఆ స్థలాల్లో ఉండేవాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అర్హులైన వాళ్ళని చూసి లిస్ట్ అవుట్ చేయమన్నాం. ఇంతలోపల ఎన్నికలు వచ్చాయి, మీ ప్రభుత్వం వచ్చింది. మీరు రాగానే మీరు ఏం చేశారు? ఆ 32 ప్లాట్లు కూడా ఎవరైతే గిరిజనులు కాకుండా బ్రహ్మదేవంలో నివసిస్తున్నారో, వ్యాపారాలు చేసుకుంటూ వివిధ రకాల రంగాల్లో ఉండే మీ అనుచరులకి పంచిపెట్టారు ఆ 32 ప్లాట్లు. అది మీకు తెలుసా తెలియదా? మీ అనుచరులు చేసిన పని మీ పర్యవేక్షణలోనే జరిగింది. నవరత్నాల్లో 32 ఇల్లు ఇచ్చారు. ఆ 32 ఎవరికి ఇచ్చారు? అక్కడ ఉండే వీధులు కూడా ఆక్రమణ చేసి ప్లాట్లుగా చేసుకొని పంచుకున్నారు. గిరిజనులకు గట్టించాలని గిరిజనులకు ఎందుకు గట్టించలేదు మీరు? 5 సంవత్సరాల్లో గిరిజనులు ఇల్లు చేయకుండా వేరే ఉన్నత వర్గాల వాళ్ళు, బాగా ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళకి వచ్చి నిన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు అమ్ముతాయి. ఒక్కొక్క ప్లాట్ 13 లక్షలు. నిజమే, అది 13 లక్షలకు అమ్ముతున్నది. కానీ వాళ్ళ కోసం, గిరిజనుల కోసం ఎత్తుకునే ప్లాట్లు గిరిజనులకు ఇవ్వకుండా, గిరిజనులకు ఎక్కడో మునిగిపోయే స్థలాల్లో, పల్ల ప్రాంతాల్లో ఇచ్చి మంచి ప్లాట్లని మీ అనుయాయులకు ఇవ్వడం, ఇది ధర్మమా? ఇది పద్ధతా? మీరు మళ్ళా చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. చంద్రమోహన్ రెడ్డి గారు నిజంగా మా నాయకుడు, గిరిజన పక్షపాతి. మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు ఆయన మల్లికార్జునపురం అనే విలేజ్ని దత్తత తీసుకున్నారు. అక్కడ వాళ్ళ గిరిజనులందరికీ కూడా ఒక మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ దెబ్బ మీద గిరిజన కాలనీ పైనాపురం దగ్గర అక్కడ వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆధార్ లేకుండా గిరిజనులు ఉంటే ఆధార్ క్యాంపులు పెట్టించి 3000 మందికి ఆధార్ కార్డులు ఇప్పించినంత గిరిజనులకి చంద్రమోహన్ గారు మీరు చేశారా? మీరు మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా వెలగబెట్టారే, ఒక్కరోజు గిరిజన పట్టించుకున్నారా? గిరిజన బిడ్డలకు న్యాయం చేశారా? చంద్రమోహన్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్నో హరిజనులు కానీ గిరిజనులు కానీ వీళ్ళందరికీ కూడా సహాయం చేసిన వాళ్ళ వెన్నంటూ ఉండే వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు. అది గుర్తించుకొని తెలుసుకోండి. ఎందుకనంటే ప్రభుత్వంలో లేనప్పుడే ఉదయగిరి నారాయణ ఎస్సీ మీద హత్య జరిగి ఇబ్బంది అయితే, అదేవిధంగా ఇంకొక వ్యక్తి కరుణాకర్ కావలి ఎస్సీ, వీళ్ళిద్దరి మీద కూడా వాళ్ళ కారణానికి
చనిపోవడానికి మరణానికి కారకులైతే మీ పార్టీ వాళ్ళు మీరు పట్టించుకున్నారా? మంత్రిగా ఉన్నారు చంద్రమోహన్ రెడ్డి గారు. ఆ ఇష్యూని అప్పటి ఎస్ఐ కరీముల్లా సస్పెండ్ అయ్యి దాకా అక్కడ పోరాడి ఆ కుటుంబానికి న్యాయం చేసింది చంద్రమోహన్ రెడ్డి గారు కదా. ఎస్ఐ కుటుంబానికి మీరేమైనా చేశారా? ఎందుకు మీరు లేనిపోని అభివృద్ధి చేసి ఓడలేకనా ఈరోజు అక్కడ మేము ప్లాట్లు ఇచ్చిన తర్వాత దురదృష్టం వాళ్ళది, గవర్నమెంట్ మారింది. మా గవర్నమెంటే ఉండుంటే ఈ వరకు అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం. మీరు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయకుండానే ఉన్నత వర్గాల వాళ్ళకి వీలు ఇచ్చేసి వాళ్ళని పట్టుకోమని చెప్పేసి మీరు తమాషా చూస్తూ ఈరోజు వచ్చి మీకేమీ చేయకపోతే ఏదో తిరగాల మీ ఉనికిపోతుందని చెప్పేసి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు అక్కడ 90 లక్షల రూపాయలతో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ వాల్ కట్టిస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్తో. దాన్ని ఆపేయమంటారా? ఒక ట్రైన్ కట్టిస్తున్నాం, దాన్ని ఆపమంటారా? ఇది అభివృద్ధి కాదా? ఏం చేయలేదు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకులు మీరంతా కూడా మునిగిపోయే స్థలాలని నవరత్నాల కార్యక్రమంలో ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఒక్క దగ్గరైనా నివాసయోగ్యంగా ఉందా? ఒక్క దగ్గరైనా చేరారా? మీరు కట్టించిన దాఖలాలు ఉన్నాయా? ఇక్కడేదో ఎవరితో తెలుగుదేశం నాయకులు కబ్జా చేసుకుని ఎందుకు అవాస్తవం మాట్లాడుతుంది? తెలుగుదేశం నాయకులు కబ్జా చేశారా? గుండె మీద స్టే చేసుకుని చెప్పండి. మునిగిపోయే స్థలాలు ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అక్కడ. మీరు ఇక్కడ ఇవ్వచ్చు కదా 32 ప్లాట్లలో, ఎందుకు లేదు? మీరు దోచుకోవడం మీ అనుచరులు మీరు చెప్తే ఇంకేమన్నా చేశారా? ఏదులారపాలెం అన్నావు, అక్కడ ఎందుకు రోడ్లు ఎందుకు వేయలేదు? ఎందుకు లెవలింగ్ చేయలేదు? అక్కడ గిరిజనులకు ఎన్ని ప్లాట్లు ఇచ్చారు? మీరు గిరిజనుల పేరు చెప్తున్నారు. గిరిజనులకు ఎంతమందికి ఇచ్చారు? మీరు ఇచ్చారా? ఎక్కడైనా కరెక్ట్గా ఇచ్చారా? న్యాయం చేశారా గిరిజనులకి? చేయకపోగా చేసే వాళ్ళని విమర్శించడం, ఇదే పని మీకు. చంద్రమోహన్ రెడ్డి మాట్లాడడం. ఏలాపాలెంలో లేఅవుట్ ఇచ్చానన్నారు కదా, ఎంత? ఆ స్థలం వాల్యూ ఎంత? ఎంతమందికి ఇచ్చారు? ఆ స్థలంలో మీరు గిరిజనులకు ఇచ్చిన తక్కువ మందికే, రైతులకు ఇచ్చిన డబ్బులు కూడా తక్కువే. దాంట్లో దళారులకు ఎంత డబ్బులు మారింది? గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్లో 24 లక్షలు ఎకరాలు తీసుకుంటే మీరు ఎంత ఇచ్చారు? అక్కడ రైతుకి ఎంత పుట్టింది? 17 లక్షలు 16 లక్షలు ఎంత తెలియదు. బినామీగా అన్ని దగ్గర వ్యవహరిస్తూ మళ్ళా వచ్చేది చంద్రమోహన్ రెడ్డి. ఏం చేశారు మీరు? ఇక్కడ గిరిజన కాలనీ అన్నప్పుడు వాళ్ళకి సదుపాయాలు కలువ చేయాలి. ఎక్కడ కలువ చేశారా? అదే చంద్రమోహన్ రెడ్డి గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా అయితే మొదటిసారే బ్రహ్మదేవ గిరిజన కాలనీలో 40 ఇళ్ళు, రెండోసారి 60 ఇళ్ళు, కోమటిగుంట, వీలవారిపాలెం అన్ని దగ్గరలో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు తీర్చారు. దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. మీరు ఏ రోజు చేయలా. మీరు చేయకపోగా మీరు ఏదేదో మాట్లాడతారు. చంద్రమోహన్ పేరైతే ప్రస్తావనే లేదు. ఇది మానుకోండి, మంచిది కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా గిరిజన పక్షపాతే. ఇంతెందుకు జాతీయ కమిషన్, ఎస్టీ కమిషన్ వస్తే వాళ్ళ దగ్గరికి నేరుగా గిరిజనులను తీసుకొని పోయి వాళ్ళ సమస్యల మీద ఢిల్లీ స్థాయి నుంచి అధికారులు వస్తే వాళ్ళతో మాట్లాడిన ఘనత కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి. మీరు ఏ రోజుకైనా ఒక ఆఫీసర్ల దగ్గరికి ఏమన్నా తీసుకొని పోయి మాట్లాడి వాళ్ళ సమస్యల మీద పోరాడి చేసి ఉన్నారా? ఎప్పుడైనా కూడా దండుకోవడం తప్పితే మీరు మీ అనుచరులు ఎక్కడ చేసి మాకు ఈ సర్వేపల్లికి దరిద్రం మీలాంటి నాయకులు ఉండడం. ఎందుకనంటే మీరు ఎక్కడ పెట్టినా ఎంతసేపటికి ఇసుకలు, మైన్లు, అన్ని బ్రాందీ షాపులు మొత్తం దోసుకు తినేసి ఈరోజు గ్రామాల్లోకి వచ్చి చంద్రమోహన్ చేయలేదా? చేయకపోతే ఒక 20 సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఓడిపోతున్న అనుచరగణం ఎత్తుంది. ఆయనకి ఫాలోయింగ్ ఎందుకుంది? గట్టి నాయకుడు, ఒక మంచి పనిచేసే ఆయన క్యాండిడేట్ కాబట్టి ఈరోజు ఆయన మెండ ఉన్న ఆయన బ్రహ్మదేవంలో ఉండే సచివాలయం పంచాయతీ ఆఫీస్ సెంటర్లో ఉండింది. ఎందుకు పగలగొట్టారు దాన్ని? ఏం అవసరం ఇస్తే మీ కార్యకర్తలు, మీ నాయకులు మీరు దాన్ని పగలగొట్టారు. ఇంకో దగ్గర ఎక్కడో మారుమూలలో తీసుకుని లోపల కట్టారు సచివాలయం. అక్కడ ఏమైనా కరెక్ట్ చేశారా? 90 సెంట్ల స్థలం అయితే అక్కడ ఈరోజు 10-15 సెంట్లు కూడా లేదు. అస్తవ్యస్తంగా పరిపాలన. మీ అనుచరులే సూపర్వైజర్లు, మీ అనుచరులే ఇంజనీర్లు, మీ అనుచరులే సర్వేర్లు, అంతా వాళ్ళే, ఇంకెవరు లే. ప్రతి దగ్గర అన్ని దగ్గరలో ఇదే తంతు. కాబట్టి మేము ఒకటే మీకు మనవి చేసేది,
వాస్తవాలు తెలుసుకొని ఎప్పుడైనా కూడా వాస్తవాలను గురించి మాట్లాడండి. ప్రతిపక్షం అనేది ఉండేది ప్రజలకి న్యాయం చేయడానికి, పోరాడడానికి. ఒప్పుకుంటాం, వాస్తవాలు వెలుగు తీయండి, చెప్పండి, మేము కూడా తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం. అంతేగాని ఏదో తానా బజానా అన్నట్టుగా ఊళ్ళు చెల్లించుకోవడానికి వచ్చేసి అక్కడ మీ అనుచరులు కట్టుకున్నారు ఇల్లు, హర్షం వ్యక్తం చేసేవు. ఈ గిరిజనులు కట్టుకొని మీరు కానీ పోయి ఉంటే వాళ్ళకి చేసి ఉంటే గిరిజనుల దగ్గర శ్రద్ధ చేస్తాం, బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఏంది అసలు ఎక్కడ అంత లేదా? దీనికి మాట్లాడేదానికి కూడా పద్ధతి ఉండాలా? ఏమైనా ఎప్పటికైనా కూడా మీరు ఇంకనే తెలుసుకొని చేస్తే బాగుంటుంది. చంద్రమోహన్ రెడ్డితో మీరు ఎప్పటికి కూడా పోటీ పడలేరు. ఆయన ఒక నిబద్ధతమైన నాయకుడు, ఆయన పనిచేయడంలో దిట్ట. మీలాగా ఇళ్లల్లో కూర్చొని ఉండే కార్యకర్త కాదు ఆయన నాయకుడు కాదు. కార్యకర్తల దగ్గరికి వెళ్ళి పనులు చేసే నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు. అది గుర్తించి ఇకనైనా కూడా మీరు తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ అనుచరులు మీరు చేసే లోపాలని మీరు సర్దిద్దుకోండి, కానీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే గిరిజనులకు కూడా ఇల్లు కట్టిస్తాం, ఆ పనిలోనే ఉన్నాం. కానీ అక్కడ జరిగిన అన్యాయాలు, అక్కడ గిరిజనుల పేరుతో వాస్తవంగా గిరిజనుల పేరుతో బిల్లులు దండుకొని పనికి సకాలంలో చేయకుండా ఉంటే అధికారుల పరిశీలన తెలిసిన తర్వాత ఆ డబ్బులు రికవరీ చేయాల్సిన పరిస్థితుల్లో మీరు అక్కడ కొరవ పని చేసి మీరు చేతులు ఎత్తేసారు తప్ప అక్కడ ఎవరేం ఆపలా. కాకపోతే మాకు కూడా ఈరోజు ఆ పని చేయించాలని భయంగా ఉంది. ఎందుకంటే మీ అన్ని పనులు నాసిరకమే, ఎక్కడ చేసినా కూడా నాసిరకం పనులే. రోడ్లు వేసినా నాసిరకమే, కాలువలు కట్టినా నాసిరకమే. ఇప్పుడు ఆ ఇల్లులు స్లాబ్ వేయాలని కూడా మేము చెప్పానా, ఈ ఇల్లు ఎట్టున్నాయో పడిపోతే మన మీదకి వస్తుందేమో, ఒకసారి దాన్ని సరిగా క్వాలిటీని చెక్ చేయించి అప్పుడు చేయించండి అని చెప్పాం. అంతే తప్ప అవసరాలకి మీ యొక్క ధనదాహానికి ఇక్కడ ఎవరు మేము అలా లేము. మీ నాయకులకు ఉంది, మీ నాయకులు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు గిరిజనుల పేర్లు కానీ అన్ని రకాలుగా. వాళ్ళని మీరు సరిదిద్దుకోండి, కానీ మమ్మల్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా నాయకుడి గురించి కూడా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.